నమస్తే. నేషనల్ హైవే నంబర్ 216 హెచ్ దీనికి సంబంధించినటువంటి ఒక భూసేకరణ నోటిఫికేషన్ అనేటువంటిది ఇది పబ్లిష్ చేయబడింది. ఈ నేషనల్ హైవే 216 హెచ్ అనేటువంటి ఈ హైవే ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నటువంటి తిరువూరు ప్రాంతాన్ని నూజివీడు ప్రాంతంతో కలిపేటువంటి యొక్క భాగం. దీనికి సంబంధించినటువంటి దీనిలో నూజివీడు దిగవల్లి ప్రాంతాల మధ్య ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్, అంటే భూసేకరణ కోసం అని చెప్పి ఇచ్చేటువంటి నోటిఫికేషన్లో మొట్టమొదటిది ఇది. ఈ భూసేకరణ ఏ ప్రదేశాల్లో చేయబడుతోంది, ఎంత ఏరియాని తీసుకుంటున్నారు అనేటువంటిది వివరాలను ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఏ న్యూస్ పేపర్లో పబ్లిష్ చేయబడింది, ఆ వివరాలు కూడా ఇప్పుడు మనం చూద్దాం. ఈ వివరాలు చూసుకున్నట్లయితే ఈ నోటిఫికేషన్ 22 జనవరి 2025 నాటి ఆంధ్రప్రభ మెయిన్ ఎడిషన్లో, అది కూడా ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్, ఈ ఆంధ్రప్రభ ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్ ఇది ఆన్లైన్ ఎడిషన్లో నేను చూడడం జరిగింది. పేజ్ నెంబర్ 3లో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది పబ్లిష్ అయింది. ఇది ఆంధ్రప్రభ న్యూస్ పేపర్లో 22 జనవరి 2025 నాటి ఆంధ్రప్రదేశ్ మెయిన్ ఎడిషన్లో, ఇది ఆన్లైన్ ఎడిషన్, దీనిలో పేజ్ నెంబర్ 3లో పబ్లిష్ చేయబడడం జరిగింది. ఇదే పేపర్లో ఈ 22 జనవరి 2025 నాడు 2 నోటిఫికేషన్లు అనేటువంటివి వచ్చాయి. అందులో ఇది ఒకటి. ఈ నోటిఫికేషన్ని ఇంతకుముందు చెప్పినట్లుగా ఇది 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ చెప్పడం జరిగింది కదా. ఈ 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే భూ సేకరణకు సంబంధించి మొట్టమొదటిగా ఇచ్చేటువంటి యొక్క నోటిఫికేషన్. దీని తరువాత సబ్సిక్వెంట్గా కొన్ని నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అవి 3D, 3G, చాలా రేర్గా 3E ఈ నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ నోటిఫికేషన్స్ ఫర్దర్ రిలీజ్ అయినప్పుడు దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడం కోసం అని చెప్పి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని అలౌ చేసినప్పుడు ఈ రూట్కి సంబంధించినటువంటి ఏ వీడియో అయినా అప్లోడ్ కాగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. తద్వారా మీకు సమాచారం అందుతుందని తెలియజేస్తున్నాను. ఇక ఈ నోటిఫికేషన్ విషయంలోకి వచ్చినట్లయితే SO నెంబర్ 223E జాతీయ రహదారుల చట్టం 1956, ఇది 48 ఆఫ్ 1956 సెక్షన్ 3A పరిచ్ఛేదంలోని ఉపపరిచ్ఛేదం 1 అంటే సబ్ క్లాస్ 1 ద్వారా ఇవ్వబడిన అధికారాలను అమలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాకు చెందిన జాతీయ రహదారి నెంబర్ 216 హెచ్ యొక్క నిర్మాణం, ఇది వెడల్పు చేయడం లేదా 2 లేన్లు లేదా పేవ్డ్ షోల్డర్స్ తోటి 4 లేన్లుగా చేయడం అనేటువంటివన్నీ కూడా ఈ నిర్మాణం భాగంలోకి వస్తాయి. దీనిలో నిర్వహణ, యాజమాన్యం, కార్యకలాపాల నిమిత్తం కిలోమీటర్లు 71.000 నుండి 71 కిలోమీటర్ల 0 మీటర్ల నుంచి 83.700 కిలోమీటర్ల వరకు, అంటే 83 కిలోమీటర్ల 700 మీటర్ల వరకు, అంటే వెరసి 12 కిలోమీటర్ల 700 మీటర్లు, సుమారుగా 13 కిలోమీటర్ల ఈ లెంత్ అండ్ డిస్టెన్స్ ఉన్నటువంటి ఈ నూజివీడు దిగవల్లి భాగం ఏదైతుందో అందులో అంతవరకు ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లాలో అవసరమని కేంద్ర ప్రభుత్వం సంతృప్తి చెంది అటువంటి భూమిని సేకరించడం తన ఉద్దేశాన్ని ప్రకటించుతున్నది అంటూ ఈ మొదటి పారాగ్రాఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ 216 హెచ్ అనేటువంటి యొక్క హైవే ఇప్పటికే ఉంది ఈ నూజివీడు దిగవల్లి భాగంలో. ఇంతకుముందే నేను చెప్పినట్టు తిరువూరు నుంచి ఈ హైవే నూజివీడుని కలుపుతున్నటువంటి యొక్క భాగం కాబట్టి ఆల్రెడీ ఉన్నటువంటి యొక్క రోడ్డు కాబట్టి దీన్ని వెడల్పు చేయాలి అనేటువంటి ఆలోచనతో సేకరిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఆల్రెడీ ఉన్న రోడ్డుని వైడనింగ్ చేస్తున్నారు కాబట్టి ఈ హైవే బ్రౌన్ ఫీల్డ్ హైవే అవుతుంది. దీనికి సంబంధించినటువంటి అంశం చూసుకున్నట్లయితే సదరు భూమి యందు ఆసక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా, అయితే ఇక్కడ ఈ సదరు భూమి ఏమిటి ఇక్కడ ఆలోచన చేసినట్లయితే, అంటే ఈ భూమిని సేకరించడానికి ఈ సెంట్రల్ గవర్నమెంట్ తన యొక్క ఉద్దేశాన్ని ప్రకటించిందో, ఎవరి భూమిని అయితే సేకరించడానికి అవకాశం ఉందో అటువంటి యొక్క భూమికి సంబంధించినటువంటి వ్యక్తులు అందులో ఆసక్తి కలిగిన వ్యక్తులుగా చెప్పబడతారు. సదరు భూమి యందు ఆసక్తి కలిగిన ఏ వ్యక్తి అయినా ఈ ప్రకటన అధికారిక రాజపత్రంలో ప్రచురించబడిన 21 రోజులలోగా సదరు చట్టంలోని 3C పరిచ్ఛేదంలోని ఉపపరిచ్ఛేదం 1 ద్వారా పైన చెప్పబడిన ఉద్దేశంలో ఉపయోగించరాదను అభ్యంతరములు తెలుపవచ్చును. ఇక్కడ ఇది 3A అయితే 3C ప్రకారం 3C లోని సబ్ సెక్షన్ 1 ప్రకారం ఏదైతే ఉందో దీని ప్రకారంగా
ఎవరి భూమినైతే గవర్నమెంట్ తీసుకోవాలి అని చెప్పేసి ఈ షెడ్యూల్లో మెన్షన్ చేసిందో, పేర్కొందో, వారు ఆ భూమితో ఎటువంటి సంబంధం ఉన్న వ్యక్తులైనా సరే తమ భూమిని ఎందుకు గవర్నమెంట్ తీసుకోకూడదు అనేటువంటి యొక్క అంశం, వాళ్ళకున్న అభ్యంతరం ఏదైతే ఉందో ఆ అబ్జెక్షన్స్ ని చెప్పడానికి అవకాశం ఇవ్వబడుతుంది. అది కూడా 21 రోజుల సమయం ఇవ్వడం జరిగింది. ఇది ఈ సెకండ్ పారాగ్రాఫ్ చెప్తోంది. థర్డ్ పారాగ్రాఫ్ లో ఉన్నటువంటి అంశం ఏంటంటే, అటువంటి ప్రతి అభ్యంతరాలను అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ అనగా జాయింట్ కలెక్టర్ ఏలూరుకు అభ్యంతరదారు తగిన ఆధారాలను చూపుతూ రాతపూర్వకంగా అందజేయవలెను. అట్టి అభ్యంతరములను వ్యక్తిగతంగా లేదా న్యాయవాద వృత్తిని అవలంబించిన వ్యక్తి ద్వారా విన్న తరువాత సదరు కాంపిటెంట్ అథారిటీ తదుపరి విచారణ అవసరమని భావించినట్లయితే అట్టి విచారణను జరిపి సదరు అభ్యంతరాలను అనుమతించుట లేక నిరాకరించుట కానీ చేయవచ్చును. ఇది దీనికి ఇచ్చినటువంటి పార్ట్. దీని కంటిన్యూషన్ లో 3C యొక్క భాగంగా ఇచ్చినటువంటిది. ఈ భాగంలో అంటే నుజివీడు దిగవల్లి ఏరియాకి సంబంధించినంత వరకు కూడా భూసేకరణకు సంబంధించినటువంటి బాధ్యతని ఏలూరు జాయింట్ కలెక్టర్ జేసీ గారికి ఇది అప్పచెప్పడం జరిగింది. వారే సమర్థ ప్రాధికారిగా అంటే కాంపిటెంట్ అథారిటీగా వారు వ్యవహరిస్తారు. కాబట్టి ఈ అధికారికి ఈ సదరు యజమానులు ఎవరైతే ఉంటారో, భూ యజమానులు కానీ ఆ భూమితో ఎటువంటి సంబంధం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ తమ భూమిని ఎందుకని ఈ రోడ్డు వైడనింగ్ కింద తీసుకోకూడదు అనేటువంటి అబ్జెక్షన్ ఉంటుందో ఆ అబ్జెక్షన్ కి సంబంధించిన దాన్ని ఒక రాతపూర్వకంగా అందజేసేందుకు అవకాశం ఇచ్చాడు. అలాగే అతను యజమాని డైరెక్ట్ గా ఈ సమర్థ ప్రాధికారిగా వ్యవహరించేటువంటి జాయింట్ కలెక్టర్ గారితో డైరెక్ట్ గా కలిసి వారితో తమ అభ్యంతరాన్ని ముఖాముఖిగా చెప్పడానికి, ఒకవేళ యజమానికి కానీ ప్రయోజనం ఉన్న వ్యక్తికి కానీ డైరెక్ట్ గా కలిసి మాట్లాడే అవకాశం లేని పరిస్థితుల్లో న్యాయవాద వృత్తిని అవలంబిస్తున్నటువంటి వ్యక్తి ద్వారా, ఒక ప్రాక్టీసింగ్ లాయర్ ద్వారా తమ యొక్క అబ్జెక్షన్ ఏదైతే ఉందో దానిని తెలియజేసేందుకు అవకాశం ఇస్తారు. అలా తెలియజేసినటువంటి సందర్భంలో అవసరమని భావించినట్లయితే ఈ కాంపిటెంట్ అథారిటీ దానికి సంబంధించినటువంటి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత ఎంక్వైరీ బేస్డ్ రిజల్ట్ ని బేస్ చేసుకొని ఈ యొక్క అబ్జెక్షన్ ని యాక్సెప్ట్ చేయడం కానీ లేదా రిజెక్ట్ కానీ చేస్తారు. ఇది ఈ పారాగ్రాఫ్ కి సంబంధించిన అంశం. చట్టంలోని పరిచ్ఛేదం 3C యొక్క ఉపపరిచ్ఛేదం 2 అంటే ఇది సబ్ క్లాస్ 2 ప్రకారం అర్హత కలిగిన కాంపిటెంట్ అథారిటీ వెలువరించే ఆ ఉత్తర్వులే తుది ఉత్తర్వులు అంటే ఈ లైన్ ఎండ్ అయింది. ఇక్కడ ఇచ్చినటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, ఇది 3C1 ప్రకారంగా ఈ యొక్క భాగాన్ని చూసుకున్న తర్వాత, అంటే ఈ యొక్క విచారణ జరపడం కానీ తర్వాత వినడం కానీ ఇవన్నీ జరిగిన తర్వాత ఈ కాంపిటెంట్ అథారిటీగా వ్యవహరిస్తున్నటువంటి గౌరవ జాయింట్ కలెక్టర్ గారు ఏ నిర్ణయం అయితే తీసుకుంటారో ఆ నిర్ణయమే ఫైనల్. ఇది ఇక్కడ ఇచ్చేటువంటిది. దాన్ని బేస్ చేసుకొని ఒక ఆర్డర్ ఇస్తారు. ఆ తర్వాత వారు దీనిలో 3D ప్రకారంగా వారు తమ యొక్క రిపోర్ట్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుంది ఈ స్పెసిఫైడ్ టైం అయిపోయిన తర్వాత. సో దీనికన్నా ముందు జరిగినటువంటి ఎంక్వైరీలు అవసరమైతే ఆ ఎంక్వైరీలో ఏమొచ్చింది అనేటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని వారు తమ యొక్క అధికారాన్ని ఉపయోగించి అది న్యాయబద్ధమైందా కాదా ఇలాంటి యొక్క వివరాలన్నీ పరిశీలన చేసిన తర్వాత తగిన నిర్ణయం తీసుకుంటారు. అది ఇక్కడ ఇచ్చేటువంటి లైన్ యొక్క అంశం. ఇక్కడ ఇచ్చేటువంటి అంశంలో చూసుకున్నట్టయితే ఈ ప్రకటన క్రిందకు వచ్చే భూమి యొక్క ప్రణాళికలు మరియు దాని ఇతర వివరములు కాంపిటెంట్ అథారిటీ వారి కార్యాలయం అందుబాటులో ఉన్నవి కావున ఆసక్తి కలిగిన వ్యక్తులు పైన పేర్కొనబడిన కార్యాలయంలో తనిఖీ చేసుకోవచ్చును. ఇక్కడ ఉన్నటువంటి దీనిలో ఈ షెడ్యూల్లో కొంత ల్యాండ్ ఏదైతే మెన్షన్ చేయబడిందో దానికి సంబంధించినటువంటి అంశాలు, ఏ రోడ్ వైడనింగ్ ఎక్కడెక్కడ ఎంత వెళ్లేందుకు అవకాశం ఉంది అనేటువంటి ఇతరత్ర అంశాలు పూర్తిగా ఈ జాయింట్ కలెక్టర్ ఆఫీస్ ఏలూరులో యొక్క డాక్యుమెంట్స్ అనేటువంటివి, ఈ ప్లాన్లు అనేటువంటివి అన్ని కూడా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఎవరైనా కూడా ఈ జేసీ వారి కార్యాలయానికి వెళ్ళి, జాయింట్ కలెక్టర్ గారి కార్యాలయానికి వెళ్ళి ఇది తనిఖీ చేసుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇక భూమికి సంబంధించినటువంటి విషయానికి వచ్చినట్లయితే ఈ షెడ్యూల్లో ఇచ్చినటువంటి అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏలూరు జిల్లాలో కిలోమీటర్ 71 నుండి కిలోమీటర్ 83.7 ఇది నూజివీడు దిగవల్లి వరకు జాతీయ రహదారి నంబర్ 216H నందు విస్తరించి ఉన్న సేకరణకు నిర్దేశించిన భూమి నందలి నిర్మాణములతో లేదా లేకుండా ఉన్న భూమి వివరాలు ఇచ్చారు. ఇది భూమి నందలి నిర్మాణములతో అంటే ఈ రోడ్డు పక్కన ఉండేటువంటి యొక్క ఇండ్లు లాంటివి ఉండవచ్చు, లేదా వ్యవసాయ క్షేత్రాలలో అంటే పొలాలలో మామూలుగా ఉండేటువంటి యొక్క బావులు, అది గొట్టపు బావులు లేకపోతే బోర్వెల్స్ లాంటివి కానీ అలాంటివి, లేదా ఫామ్ హౌస్ లాంటివి ఉన్నట్టయితే అటువంటివి కానీ ఏవైనా కూడా ఇవి నిర్మాణాలుగా పరిగణించబడతాయి. అటువంటి నిర్మాణాలతో ఉన్నటువంటి భూమి అయినా లేదా లేకుండా ఉన్న భూమి అంటే కేవలం ఒక వ్యవసాయ క్షేత్రంగా ఉన్నా లేదా ఒక ఓపెన్ ప్లేస్ లాగా ఉన్నా
మామూలుగా కొన్ని సందర్భాల్లో ఒక రోడ్డు లాంటిది ఉన్నా ఏదైనా సరే అటువంటి యొక్క భాగం అంతా కూడా నిర్మాణాలు లేని భాగంగా ఇది సేకరించబడుతోంది తెలియజేయడానికి ఈ సెంటెన్స్ వాడతారు. నెక్స్ట్ దీనికి సంబంధించినటువంటి వివరాలని మొత్తాన్ని కూడా ఒక చిన్న క్యూఆర్ కోడ్ ద్వారా దీన్ని మెన్షన్ చేయడం జరిగింది. మనం వ్యూయర్స్ కోసం అని చెప్పి నేను దీన్ని ఈ క్యూఆర్ కోడ్ని నేను స్కాన్ చేశాను. స్కాన్ చేసిన తర్వాత దీనికి వచ్చినటువంటి వివరాలను నేను మీకు చూపించబోతున్నాను. ఈ క్యూఆర్ కోడ్ సంబంధించిన వివరాలను మనం స్కాన్ చేసిన వివరాల్లోకి వెళ్లే ముందుగా ఒకసారి దీనికి సంబంధించిన రూట్ మ్యాప్ను మనం పరిశీలించేద్దాం. ఇది రూట్ మ్యాప్. ఈ భాగం నూజివీడు గ్రామానికి సంబంధించింది. ఇక్కడ ఈ దిగవల్లి అనేటువంటి భాగం ఉంది. ఈ రెండింటి మధ్య ఇక్కడ ఒక చిన్న విలేజ్ అన్నవరం అనేటువంటి యొక్క చిన్న గ్రామం ఒకటి ఇక్కడ ఉంది. ఈ అన్నవరం, ఈ దిగవల్లి, ఈ నూజివీడు ఈ భాగాలకు సంబంధించినటువంటి యొక్క నోటిఫికేషన్ అనేటువంటిది రిలీజ్ అయింది. ఇప్పుడు నోటిఫికేషన్లోకి వచ్చినట్లయితే ఈ నోటిఫికేషన్ భాగంలో చూసుకున్నట్లయితే మనకు ఈ నోటిఫికేషన్ ఒక 2 పొడవాటి పేజీలుగా ఇవ్వడం జరిగింది. ఈ 2 పొడవాటి పేజీలని మన వ్యూయర్స్ యొక్క అనుకూలత కోసం అని చెప్పేసి నేను దీన్ని కట్ చేసేసి మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ పేజీగా తీసుకున్న భాగం ఏదైతే ఉందో ఇది ఆల్రెడీ ఉన్నటువంటి నోటిఫికేషన్. ఇది ఆల్రెడీ మనం నోటిఫికేషన్ చూసాం. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి యొక్క నూజివీడు తాలూకా అంటే నూజివీడు మండలంగా మనం అర్థం చేసుకోవాలి. నూజివీడు మండలంలోని నూజివీడు గ్రామానికి సంబంధించినంత వరకు ఇక్కడ ఈ గ్రామం నూజివీడు. ఇక్కడ నుంచి ఇవి సీరియల్ నంబర్లు మరియు సర్వే నంబర్లను మెన్షన్ చేశారు. ఇది ఎవరి భూమి అనేది మెన్షన్ చేశారు. ఇక్కడ భూ యజమాని పేరు మాత్రం ఈ 3A టైప్ ఆఫ్ నోటిఫికేషన్లో రాదు. 3Gలో 3Eలో ఇలాంటి నోటిఫికేషన్స్ లో మాత్రం భూ యజమాని యొక్క పేరు, అనుభవదారుల పేర్లు, ఆ భూమిలో ఏమేమి ఉన్నాయి అనేటువంటి వివరాలు అనేటువంటి తర్వాత ఇస్తారు. ఇది భూమి యొక్క స్వభావం ఇస్తారు, అది ఎలా ఉంది అనేటువంటిది, ఎంత భూమిని మీరు రోడ్డుకి సంబంధించినటువంటి దానిలో సేకరించబోతున్నారు అనేటువంటి దాన్ని చదరపు మీటర్లలోనూ అలాగే హెక్టార్లలో కూడా దీన్ని చూపించడం జరుగుతుంది. ఇక ఈ నూజివీడు ప్రాంతానికి సంబంధించిన వరకు చూసుకున్నట్లయితే ఇది పేజీలో 1వ నెంబర్తో స్టార్ట్ అయ్యి ఇది నెక్స్ట్ కంటిన్యూషన్ పేజీగా చూసుకున్నట్లయితే ఇక్కడ 78 వరకు సీరియల్ నంబర్లు మరియు సర్వే నంబర్లు ఉన్నాయి. అలాగే దాని తర్వాత అన్నవరం గ్రామానికి సంబంధించిన వరకు ఇక్కడ 79వ సీరియల్ నంబర్తో స్టార్ట్ అయ్యి 112 వరకు కూడా ఈ యొక్క భాగాలు ఇవ్వడం జరిగింది. సుమారుగా ఒక 33, 34 సీరియల్ నంబర్లు అనేటువంటివి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి తర్వాత నెక్స్ట్ హనుమంతుని గూడెం అనేటువంటి గ్రామానికి సంబంధించి 113వ సీరియల్ నెంబర్తో స్టార్ట్ అయినటువంటి యొక్క ఈ భాగం నెక్స్ట్ పేజీలో 113 నుంచి స్టార్ట్ అయిన 130 వరకు సుమారు ఒక 18 సీరియల్ నెంబర్లు అలాగే సర్వే నెంబర్లు కూడా. నెక్స్ట్ దిగవల్లి గ్రామానికి సంబంధించి 131 నుంచి 164 వరకు సుమారుగా 34 ఈ సీరియల్ నెంబర్లతో ఈ సర్వే నెంబర్లతో ఈ నోటిఫికేషన్ అనేటువంటిది ఇష్యూ చేయబడింది. ఇది దీనికి సంబంధించినటువంటి యొక్క ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించినటువంటి వివరాలు మనకు తెలియాలి అంటే ఆంధ్రప్రభ న్యూస్ పేపర్ 22 జనవరి 2025 నాటిది. అంటే ఇది నిన్నటి న్యూస్ పేపర్గా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ వీడియో అప్లోడ్ చేసే టైంకి నిన్నటి రోజు 22 జనవరి 2025 నాటి ఆంధ్రప్రభ పేపర్ హార్డ్ కాపీ కనుక మీకు దొరకనట్లయితే ఈ కనిపిస్తున్నటువంటి యూఆర్ఎల్ లింక్ని టైప్ చేయడం కానీ లేదా ఈ యూఆర్ఎల్ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, దాన్ని కాపీ పేస్ట్ చేయడం ద్వారా మీ స్మార్ట్ గ్యాడ్జెట్స్, మొబైల్ ఫోన్స్, కంప్యూటర్స్ లాంటి వాటిలో దాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది. అది కూడా కాకుండా ఈజియెస్ట్ వే ఏంటంటే ఆంధ్రప్రభ ఈ పేపర్ అని టైప్ చేసేసి అది ఓపెన్ అయిన తర్వాత డైరెక్ట్గా డేట్ సెలెక్ట్ చేసుకొని పేజ్ నెంబర్ 3కి వెళ్ళినట్లయితే ఇంతకుముందు మనం చూసినటువంటి నోటిఫికేషన్ అనేటువంటిది మీకు డిస్ప్లే అవుతుంది. ఇంకొక గ్యాడ్జెట్స్ ద్వారా మీరు కనుక ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకున్నట్టయితే ఈ వివరాలు మీకు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇవి దీనికి సంబంధించినటువంటి అంశాలు. నేను ఈ యూఆర్ఎల్ అడ్రస్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. దీని ద్వారా కూడా మీకు ఆ నోటిఫికేషన్ యొక్క వివరాలు అందేందుకు అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఈ ఏరియాకు సంబంధించినంత వరకు కూడా మొట్టమొదటి యొక్క నోటిఫికేషన్. రాబోయే రోజుల్లో మిగతా ఏరియాకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ 3A నోటిఫికేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పుడు ఈ నోటిఫికేషన్ ఏ ఏరియాకి అయితే సంబంధించి వచ్చిందో దిగవల్లి నూజివీడు ఈ భాగంలోనే 3D, 3G, చాలా రేర్గా 3E ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసమని తెలుసుకోవడం కానీ
ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నోటిఫికేషన్స్ని అలౌ చేసినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ మీకు వెంటనే అందుతుందని తెలియజేస్తున్నాను. ఈ ఏరియాలో ఎవరైనా మీకు తెలిసిన వారు ఉన్నట్టయితే వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని, అంటే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.